పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. సార్, ఒక యావరేజ్ పర్సన్ సేవింగ్స్ చేసుకున్నారు, కొంత అమౌంట్ సేవింగ్స్ చేయాలి అండ్ అట్ ద సేమ్ టైం ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారు, ఆర్ వీ హ్యావ్ అదర్ ఆప్షన్ ట్రేడింగ్. సో సేవింగ్స్ వర్సెస్ ఇన్వెస్ట్మెంట్ వర్సెస్ ట్రేడింగ్, వీటిలో మేజర్ డిఫరెన్సెస్ ఏంటి? అండ్ ఒక్కోసారి మనం కాంబినేషన్ కూడా చూస్ చేసుకోవచ్చు కదా, సో ఎలా ఉంటే బెటర్ అంటారు? యాక్చువల్గా వీటిని ఒకదాంతో ఒకటి పోల్చకూడదమ్మా, దేనికి అది డిఫరెంట్. ఓకే, సేవింగ్స్ అంటే ఏంటంటే బేసికల్గా మనం షార్ట్ టర్మ్ మన అమౌంట్స్ ఒక దగ్గర పార్క్ చేస్తాం. ఓకే, ఆ అమౌంట్ మనకి ఎలాగనో వచ్చి ఉండొచ్చు. ఎట్లా అంటే మన శాలరీ అయ్యి ఉండొచ్చు, శాలరీ నుంచి మన ఎక్స్పెన్సెస్ పోగా అయ్యి ఉండొచ్చు, వచ్చిన అమౌంట్ మిగిలిన అమౌంట్ సేవింగ్స్ అవుతుంది. అలాగే మన బిజినెస్ నుంచి వచ్చిన ఇన్కమ్ మన ఎక్స్పెన్సెస్ పోగా ఉండేది, అంటే ప్రాఫిట్స్ ఏవైతే ఉంటాయి అవి సేవింగ్స్ కిందకి వస్తాయి. ఏదన్నా మన ఇన్వెస్ట్మెంట్ని లిక్విడేట్ చేసినప్పుడు వచ్చింది కూడా సేవింగ్సే. అంటే అవన్నీ స్పెసిఫిక్గా పార్క్ చేసి ఉంటాం. అంటే ఇన్వెస్ట్మెంట్లోను ట్రేడింగ్లోనూ లేని అమౌంట్ అంతా కూడా మన సేవింగ్స్ కింద లెక్క. మన బ్యాంక్ అకౌంట్లో ఉన్నాయండి, క్యాష్ రూపంలో ఉన్నాయండి. ఓకే, అది సేవింగ్స్. సేవింగ్స్లో ఎందుకు పెట్టుకుంటామంటే నెక్స్ట్ 3 మంత్స్లోనో 4 మంత్స్లోనో 5 మంత్స్లోనో లేదా 1 ఇయర్లోనో మనకి ఏదైనా అవసరాలు ఉన్నాయనుకోండి, అవి ఇన్వెస్ట్మెంట్ మీద పెట్టి మనం రిస్క్ తీసుకోలేము. ఎందుకంటే ఏ ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్ అయినా వాలటాలిటీ అనేది ఇంటర్నల్గా ఇన్హెరెంట్గా ఉంటుంది అన్నట్టు. అంటే లెట్స్ సే మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేశారు, అదేమి స్ట్రైట్ ఫార్వర్డ్గా పెరుగుతూ ఉండదు, ఒక స్ట్రైట్ లైన్లో. అది పెరుగుతూ ఉండొచ్చు, తరుగుతూ ఉండొచ్చు, మన అవసరం. ఎందుకంటే మనం షార్ట్ టర్మ్లో చూస్తున్నాం కాబట్టి 1 ఇయర్ 1.5 ఇయర్ లేకపోతే 6 మంత్స్ అవసరాల కోసం చూస్తున్నాం కాబట్టి మనం దాన్ని సేవింగ్స్లో ఉంచుకుంటాం. ఓకే, ఇన్వెస్ట్మెంట్ వేరేజ్ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే లాంగ్ టర్మ్ 5 ఇయర్స్ 7 ఇయర్స్ 10 ఇయర్స్ 20 ఇయర్స్ ఇలాంటి వాటికి ఏంటంటే మనం ఇన్వెస్ట్ చేస్తాం. ఓకే, ఈ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడి నుంచి తీసుకొస్తాం? బేసికల్గా సేవింగ్స్ నుంచే తీసుకుంటాం. ఓకే, సేవింగ్స్ ఉండాలి, ఫస్ట్ ఇన్వెస్ట్ చేయాలంటే సేవింగ్స్ ఉండాలి. అయితే ఈ ఇన్వెస్ట్మెంట్ చేసే ముందైనా ట్రేడింగ్ చేసే ముందైనా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి షార్ట్ టర్మ్ అవసరాలకి కావాల్సిన అమౌంట్ని మటుకు ఎట్టి పరిస్థితుల్లో వీటికి తీసుకురాకూడదు. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ అవనివ్వండి, ట్రేడింగ్ అవనివ్వండి. ఓకే, కాబట్టి సేవింగ్స్లో కంపల్సరీగా ఒక 6 మంత్స్ నుంచి 1 ఇయర్కి కావాల్సిన అమౌంట్ మటుకు అందులోనే పెట్టుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో మార్కెట్ ఎంత అట్రాక్టివ్గా ఉన్నా, ఎంత కరెక్షన్ అయ్యి ఉన్నా కూడా ఇటు తీసుకొని రావద్దు, ఎందుకంటే అది మన కంట్రోల్లో ఉండదు. అట్లీస్ట్ 5 to 7 ఇయర్స్ మార్కెట్లో ఉండాలనుకుంటేనే ఈ ఇన్వెస్ట్మెంట్కి రావాలి, లేకపోతే ట్రేడింగ్కి రావాలి. ట్రేడింగ్ కాదు, ట్రేడింగ్ ఎంటైర్లీ డిఫరెంట్ అనుకోండి, ఇన్వెస్ట్మెంట్కి రావాలి. ఓకే, ద అదర్ థింగ్ ఏంటంటే ట్రేడింగ్. మీరు ట్రేడింగ్ అన్నప్పుడు ఏమవుతుందంటే అది యాక్చువల్గా వెల్త్ క్రియేషన్ ఏం కాదు అది ట్రేడింగ్ అనేది. యాక్చువల్గా ఇన్వెస్ట్మెంట్లో ఏమవుతుందంటే ఇన్వెస్ట్మెంట్కి ట్రేడింగ్ కంపేర్ చేస్తున్నాను. ఇన్వెస్ట్మెంట్లో మనకు డబ్బులు ఎలాగ వస్తాయి? ఒక వెల్త్ క్రియేట్ అవుతుంది. మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాము, ఆ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే ఒక వెల్త్ క్రియేట్ చేస్తుంది. ఆ వెల్త్ క్రియేట్ చేసినప్పుడు మన ఇన్వెస్ట్మెంట్ వాల్యూ పెరుగుతుంది, కాంపౌండింగ్ అవుతుంది. ఓకే, అట్లా మనకి డబ్బులు వస్తాయి. వేరేస్ ట్రేడింగ్ ఏంటంటే జీరో సమ్ గేమ్. అంటే ఈ రోజే పెడతాం, ఈ రోజే డబ్బులు రావాలంటే ఏంటంటే ఒకళ్ళు పోగొట్టుకుంటారు, ఒకళ్ళు తీసుకుంటారు. అంటే ఒకటే ప్రోడక్ట్ మీద, అంటే ఒకటే వస్తువు మీద మీకు ఒక వ్యూ ఉంటుంది, నాకు ఒక వ్యూ ఉంటుంది. లెట్స్ సే మన ఇద్దరం, మీరు అమ్ముతున్నారు, నేను కొంటున్నారు అనుకోండి. అంటే మీ ఉద్దేశం ఏంటంటే ఇంకా పెరగదని, ఆల్రెడీ మీకు ప్రాఫిట్స్ వచ్చినా మీకు పెరగదని. నా ఉద్దేశం ఏంటంటే నేను కొంటాను, అది పెరుగుద్దని. అంటే ఏదో ఒకటే నిజమైంది, ఎవరో ఒకరు నష్టపోవాలి. దిస్ ఇస్ జీరో సమ్ గేమ్. రెండోది ఏంటంటే ఇది చాలా డేంజరస్ గేమ్ కూడా. ఇది అందరికీ సెట్ కాదు. ఓకే, ఇది అందరికీ సెట్ కాదు. అంటే షార్ట్ టర్మ్ ఆపర్చునిటీస్ ఉంటూనే ఉంటాయి, కానీ ఇది అందరికీ సెట్ కాదు. చాలామంది ఏం చేస్తారంటే ఇవి క్యాష్లో చేయకుండా చాలామంది F&Oలో చేస్తారు, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో. యాజ్ ఫర్ సెబీ ఏంటంటే 93% ఆఫ్ ద ట్రేడర్స్ ఆర్ లూజింగ్. ఓకే, 93%. మిగిలిన 7%లో కూడా అందరికీ ఏం లాభాలు రావట్లేదు. కొంతమందికి ఆ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ వరకే కవర్ అవుతున్నాయి, మిగిలిన వాళ్ళు నష్టపోతున్నారు. జనరల్గా ఏమనుకుంటారంటే, అంటే యావరేజ్ ఇన్వెస్టర్ కానీ లేకపోతే ట్రేడర్ కానీ ఏం చేస్తారంటారంటే నేను 7%లో ఉండలేనా, నేను మిగిలిన వాళ్ళకంటే తెలివైన అనుకుంటారు. నిజమే అయ్యి ఉండొచ్చు, 1-2 సార్లు వస్తాయి కదా. ఇలాగ కంటిన్యూగా చేసుకుంటూ పోతే 6 మంత్స్ తర్వాత 1 ఇయర్ తర్వాత ఏమవుతుంది, ఈ 7% నుంచి మనం 93%లోకి వెళ్తాం. ఓకే, 7%లోకి మళ్ళీ కొత్త వాళ్ళు వస్తారు. 1-2 సార్లు వాళ్ళకి డబ్బులు రాగానే ఈ 7%లోకి వచ్చిన వాళ్ళకి అరే నేను చాలా బాగా చేస్తున్నానని చెప్పేసి వాళ్ళు ఎక్కువ అమౌంట్ పెట్టడం, ఎక్కువ లూజ్ అవడం జరుగుతుంటుంది అన్నట్టు. అంటే ఇది సైక్లికల్ అన్నట్టు. అంటే ఒక్కసారి మనం 7%లో ఉంటే మళ్ళీ ఆ 7%లోకి రావడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఓకే, అంటే కన్సిస్టెంట్గా ట్రేడింగ్ చేయడం అనేది ఒక స్కిల్, ఎమోషనల్ బ్యాలెన్స్ చాలా అవసరం. బట్ ఎంత నాలెడ్జ్ ఉన్నా ఎక్కడో దగ్గర పోతుంటుందండి. ఇది ప్రాబిలిటీ. బేసికల్గా ఏంటంటే 10 ట్రేడ్లు చేస్తే ఒక 4-5 ట్రేడ్లు వస్తాయి, 4-5 ట్రేడ్లు పోతాయి. ఇది ప్రాబిలిటీ థియరీ మీద ఆధారపడి ఉంటుంది. దీనికి ఏంటంటే కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి, అన్నిటికంటే ముందు ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోగలిగి ఉండాలి. ఎమోషన్స్ అలాగే మన దగ్గర ఉండే ఏ అమౌంట్ అయితే ఉంటుందో ఆ అమౌంట్ని ఎలాగ స్ప్లిట్ చేయాలి, అంటే రిస్క్ మేనేజ్మెంట్ అన్నట్టు. ఇప్పుడు మన దగ్గర 100 రూపీస్ ఉన్నాయనుకోండి, 100 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే పోవటం గ్యారంటీ. ఓకే, దాన్ని ఒక 4 పోర్షన్స్ 5 పోర్షన్స్ చేసి ఫస్ట్ ట్రేడ్లో ఎంత పెట్టాం, ఓకే ఇది వచ్చిందో పోయిందో చూసుకొని మళ్ళీ నెక్స్ట్ ట్రేడ్లో, అంటే రిస్క్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. అంటే ఎక్కడ కట్ చేయాలి మన లాస్ని,
ఎక్కడ బుక్ చేయాలి మన ప్రాఫిట్ అనేది కూడా మనకి తెలిసి ఉండాలి. అంటే ఎయిదర్ సైడ్ ఎమోషనల్కి వెళ్ళామనుకోండి, అంటే ఫస్ట్ ఇక్కడ ఒక ప్రిన్సిపల్ ఉంటుంది. ఒకటి ఏంటంటే ప్లాన్ ద ట్రేడ్, అంటే ట్రేడ్ని ప్లాన్ చేయాలి. ఓకే, ట్రేడ్ ద ప్లాన్ ద ట్రేడ్, ఈ రెండు అన్నట్టు. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే దేన్నైతే ప్లాన్ చేసామో దాన్నే ట్రేడ్ చేయాలి, ప్లాన్నే ట్రేడ్ చేయాలి, ఇంకేం కాదు. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఇన్వెస్ట్ చేసిన తర్వాత మనం అనుకున్న దానికంటే మనం బయాస్ అయ్యి ఉంటాం. ఏంటి, మనకు ప్రాఫిటే వస్తుంది అనుకుంటాం ప్రతిసారి కూడా. ప్రతిసారి ప్రాఫిట్ వచ్చినప్పుడు ఒకసారి నెగిటివ్ వస్తుంది అనుకోండి, మనం తట్టుకోలేం. అదేంటంటే మనకి ఈగో దెబ్బతింటుంది. అంటే మనం అనుకున్న ప్రాఫిట్ వస్తుందని మరి నెగిటివ్ వచ్చింది కదా, మనం ప్లాన్ చేసేటప్పుడు ఎట్లా చేస్తాం, ఇంత లాస్ వస్తే కట్ చేయాలని అనుకుంటాం మనం. కానీ రియల్గా కట్ చేయరు. అక్కడ కట్ చేయకుండా చేస్తారంటే దాన్ని కంటిన్యూ చేస్తారు, పడిపోయి ఇంకొంచెం యావరేజ్ చేద్దాం, మన ప్లాన్లో ఉన్నట్టు కాకుండా మన ఎమోషన్స్ బట్టి చేస్తాం. అందుకని ట్రేడింగ్ అనేది అందరికి కాదు. ఓకే, ట్రేడింగ్ అనేది అందరికి కాదు, బట్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఫర్ ఎవ్రీవన్. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం. ఎందుకంటే మన ఇన్ఫ్లేషన్ బీట్ చేయాలి. ఎందుకంటే మన రిటైర్మెంట్ ఉందనుకోండి, మనం జాబ్ చేయం, మనకి ఇన్కమ్ ఉండదు, అది కంపల్సరీ. రిటైర్మెంట్ అనేది ఎవరు అవాయిడ్ చేయలేం. కాబట్టి ఈరోజు నాకు ఒక వ్యక్తి 35 సంవత్సరాలు ఉంది, ఆయనకి 50కో 55కో రిటైర్ అవుదామని ఉంది. ఆయన ఏం చేయాలి, కంపల్సరీగా ఇన్వెస్ట్ చేయాల్సిందే. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ బీట్ చేయాలి. లేకపోతే అదే డబ్బుల్ని బ్యాంకులో వేసుకున్నారనుకోండి, ఏమవుతుంది, బరాబర్గా అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఏదైతే అవసరం అవుతుంది, అంటే ఏదైతే ఇన్ఫ్లేషన్ ఉంటుందో ఆ ఇన్ఫ్లేషన్ బీట్ చేయగలుగుంటుంది, కానీ వెల్త్ మాత్రం క్రియేట్ కాదు. ఓకే, ఈరోజు ₹1,00,000 ఆయన సేవ్ చేస్తే ఆ రోజు కూడా దాని వాల్యూ 1,00,000 ఉంటుంది. ఎందుకంటే బ్యాంకులో ఇంట్రెస్ట్ ఓన్లీ దట్ కెన్ బీట్ ఇన్ఫ్లేషన్, ఓన్లీ ఇన్ఫ్లేషన్ బ్యాలెన్స్ చేస్తుంది అన్నట్టు. దానికి ఆయనకేం వెల్త్ క్రియేట్ కాదు. కానీ ఆ రోజుకి రియల్గా కావాలి అంటే డబ్బులు సరిపోవు. ఎందుకంటే లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ కూడా యాడ్ చేయాలి మనం ప్రతిదానికి కూడా. ఇప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ అనుకుంటున్నామో, ఇప్పుడు ఓన్లీ సిపిఐ అంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ చూస్తే 5-6% ఉంటుంది, బట్ లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ ఏంటంటే, ఈరోజు మనకి చిన్న కారు ఉందనుకోండి, 5 సంవత్సరాల తర్వాత ఆ చిన్న కారు ఉండదు మన దగ్గర, పెద్ద కార్కి వెళ్ళిపోతాం. ఇంతకుముందు మనకు బైక్ ఉందనుకోండి, ఏదో ఒక చిన్న కారుకు వస్తాం. అంటే ఇవన్నీ ఏంటంటే ఖర్చులు యాడ్ అయ్యేది. మనం ఇన్ఫ్లేషన్ ఏం చూస్తాం, ఈరోజు కేజీ పంచదార కొనుక్కుంటే ఆ రోజు కూడా కేజీ పంచదార రేట్ ఎంత ఉందని చూస్తాం. కానీ ఈరోజు ఒక బైక్ ఉందనుకోండి, ఆ బైక్ని వాడడం ఇంకో 10 సంవత్సరాల తర్వాత వేరే దానికి వెళ్దాం. ఇదేంటంటే ఇది ఎడిషనల్ ఖర్చు ఆన్ టాప్ ఆఫ్ ద ఇన్ఫ్లేషన్. అంటే ఏంటంటే మనకి ఇన్ఫ్లేషన్ని బీట్ చేసేది మనకు కావాలి, కాబట్టి మనం ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయాల్సిందే. కానీ ఇన్వెస్ట్ చేయాలంటే చాలామంది ఏమనుకుంటారంటే, ఈ సేవింగ్స్ దగ్గరికి వస్తున్నాను నేను మళ్ళీ. చాలామంది మమ్మల్ని అడుగుతుంటారు, సార్ నా దగ్గర వచ్చే సంవత్సరం ఫీజులు కట్టాలి పిల్లలకి, దానికోసం నా దగ్గర డబ్బులు ఉన్నాయి, 3 లక్షలు 4 లక్షలు, వీటిని ఇన్వెస్ట్ చేస్తానంటారు. మేము చెప్తాం అంటే వద్దని చెప్తాం క్లియర్గా. ఎందుకంటే ఈ సంవత్సరంలో ఏమైనా జరగవచ్చు, మార్కెట్ పడవచ్చు, మార్కెట్ పెరగవచ్చు, మనకు తెలియదు. అది 5 to 10 years వ్యూ ఉందనుకోండి మీకు మార్కెట్లో, అప్పుడు మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అందుకని చాలా డిఫరెన్స్ ఉంది సేవింగ్స్కి, ఇన్వెస్ట్మెంట్కి, ట్రేడింగ్కి అనేది. టైం ఫ్రేమ్ కూడా చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్, టైం ఫ్రేమ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇందులో. రైట్ సార్. బట్ ఎప్పుడు కూడా మనం ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే లాంగ్ టర్మే చూసుకోవాలా, అంటే కొంతమందికి షార్ట్ టర్మ్ కూడా కావాల్సి వస్తుంది. షార్ట్ టర్మ్ కావాలంటే చేసుకోవచ్చు. దానికి ఏంటంటే ఒక 4 years 3 years ఉందనుకోండి, దానికి ఏంటంటే డెట్ ఫండ్స్ కానీ లేకపోతే బ్యాంకులో వేసుకోవటం కానీ, కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ ఇచ్చే బ్యాంకులో కానీ వేసుకోవటమే సేఫ్. మార్కెట్ వైపు వస్తే కొంచెం ప్రాబ్లం ఉంటుంది. అదే 5 years వరకు ఉన్నారనుకోండి, కొంచెం మనం ఇవి ట్రై చేయొచ్చు, హైబ్రిడ్ ఫండ్స్ ట్రై చేయొచ్చు, ఈక్విటీ ప్లస్ డెట్ ఉంటాయి, అవి ట్రై చేయొచ్చు. రైట్. అంటే అది పూర్తిగా కూడా ఇండివిజువల్. అంటే అది ఎలాంటిది అంటే టైం స్పెసిఫిక్. మీకు రిక్వైర్మెంట్ ఏదైనా ఉందనుకోండి, ఆ రోజు మనం డబ్బులు కట్టాలి అన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. 2 years తర్వాత అయినా, 3 years తర్వాత అయినా, 1 year తర్వాత అయినా ఎంత రిస్క్ తీసుకోవాలి. అలాగే పోస్ట్ పోన్ చేసుకోగలిగింది అనుకోండి, కొంచెం రిస్క్ తీసుకోవచ్చు. ఇప్పుడు మనం కార్ కొనుక్కోవాలనుకున్నాం 4 yearsలో, మనం ఈ రోజు నుంచి 4 years కాదు నాకు 5 years అయినా పర్వాలేదు అన్నారనుకోండి, అప్పుడు మనం కొంచెం రిస్క్ తీసుకున్నా మనకి మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, వెల్కమ్.